హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఏంటబ్బా బస్సులో ఎక్కడికో వెళ్తున్నారు ఏంది అని అనుకుంటున్నారు కదా. సో ఏంటంటే మేము స్విట్జర్లాండ్ ట్రిప్కి వెళ్ళామన్నమాట. సో ఇది ఎప్పుడంటే సంక్రాంతి వచ్చింది కదా, సో ఆ వీక్ వెళ్ళామన్నమాట. సో లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అది ఎందుకంటే స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చిన తర్వాత ఆల్రెడీ మీరు నా వాయిస్ ఓవర్ వినుంటేనే వాయిస్ చేంజెస్లో మీకు అర్థమై ఉంటుంది. సో ఫుల్ కోల్డ్ అనమాట. స్నో చూసారు కదా అసలు ఎలా ఉందో. మామూలుగా కూడా ఇక్కడ స్నో పడతా ఉంటుంది, బట్ ఎప్పుడు ఇట్లా రాలేదన్నమాట నాకు కోల్డ్. సో అలాగా ఒక 2 days ఫీవరు. ఇప్పుడు కోల్డ్ అయితే ఇప్పుడు కూడా తగ్గలేదు, ఒక 10 days అవుతుంది. సో ఇట్లా 1 డేనే అనమాట స్విట్జర్లాండ్ ట్రిప్కి వెళ్ళాము. యాక్చువల్గా మేము ఏంటంటే ఇట్లా అంటే గ్రీనరీగా ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది కదా. అంటే సమ్మరు ఇక్కడ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది, మార్చ్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఏప్రిల్లో అలా వెళ్దాము ఒక 3-4 days, సో మొత్తం కవర్ చేసుకొని వచ్చేయచ్చు అని ప్లాన్ చేసుకున్నాం. బట్ ఏంటంటే అనుకోకుండా ఇట్లా ఈ టైంలోనే వెళ్ళాల్సి వచ్చిందనమాట. అది ఎందుకంటే ఇట్లా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కపుల్సే అనమాట. వాళ్ళు ఒకసారి వెళ్ళేసి వద్దాము, స్నో ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా చూడ్డానికి. సో చాలామంది స్నో కోసం వెళ్తుంటారు కదా, మనమే వెళ్దాం దగ్గరే కదా అనేటప్పటికి. సో ఎలాగో మాకు బోర్ కొడుతుంది, అది కాక ఏంటంటే సంక్రాంతి ఫెస్టివల్ కదా, ఇండియాకు కూడా రాలేదు, ఇక్కడ ఉంటే ఇంకా బోర్ కొడుతుంది, 1 డేనే కదా అలా వెళ్ళేసి వచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఓకే అనుకొని ఇంకా వాళ్ళు మేము కలిసి వెళ్ళామన్నమాట. సో 1 డేనే, ఎక్కువ డేస్ ఏం కాదు. ఫ్రైడే రోజు నైట్ వెళ్ళాము, సండే రోజుకంతా రిటర్న్ అయిపోయాము. మాకు దగ్గరే అనమాట, ఇక్కడ నుంచి ఒక 3.5 hours 4 hours వెళ్ళిపోవచ్చు స్విట్జర్లాండ్కి. సో ఆ రోజు నేను నైట్ బయలుదేరింది బస్సు ట్రావెల్ అదంతా ఏం చూపించలేదు, ఎట్లా నార్మలే కదా ఏముందిలే అని చెప్పి. సో డైరెక్ట్గా మనం స్విట్జర్లాండ్లో ఏమేమి చూసాము ఏంది అనేసి మాత్రమే పెడదాము, మీకు యూజ్ ఉంటుంది కదా అన్నట్లు నేను ఆ ట్రావెల్ అంతా తీయలేదనమాట, జస్ట్ ఇక్కడ వరకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మార్నింగ్ మేము ఫ్రెష్ అయిపోయి బస్సు ఎక్కినప్పటి నుంచి స్టార్ట్ చేశానమాట వీడియో. సో చూసారు కదా, మీరు ఫస్ట్ నుంచి చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఇవంతా ఎందుకు చూపిస్తున్నానంటే బస్సులో వెళ్ళేటప్పుడు ఇవంతా వ్యూస్ అనమాట. సో ఇక్కడ హౌస్లు ఉన్నా కూడా స్నో చూడండి ఎలా ఉందో. స్నో అయితే అసలు ఈ టైంలో మరీ ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఇక్కడ జర్మనీలోనే అసలు ఈ వింటర్కి తట్టుకోలేకపోతున్నాము అని నేను ప్రతి వీడియోలో మీకు చెప్తా ఉండేదాన్ని కదా. సో ఇప్పుడేందంటే ఇంకా స్విట్జర్లాండ్ ఏందంటే మామూలుగా ఇక్కడ కంటే కూడా ఇంకా టూ మచ్ కోల్డ్ ఉంటది. సో ఈ టైంలో ఇంకెంత కోల్డ్ ఉంటదో ఊహించండి. అసల ఆ రేంజ్‌లో ఉన్నిందనమాట. సో ఇంకా ఈ స్నో కోసం అందరూ ఎక్కడెక్కడో వాళ్ళొచ్చి చూస్తా ఉంటారు గదా. సో మనం దగ్గరే వెళ్దాము అన్న దాంతో వచ్చామే గానీ, అక్కడికెళ్ళిన తర్వాత అర్థమైంది, అబ్బా! ఎందుకు ఈ టైంలో వచ్చామా అన్నట్టు అనిపిచ్చింది నాకు. అది ఎందుకనేది చూపిస్తాను చూడండి. సో ఇప్పుడే ఇంకా బస్సు దిగామనమాట. బస్సు ఏందంటే ఒక పాయింట్‌లో ఈ పక్క బస్సు ఉంది గదా, అదే మేమొచ్చింది. సో ఒక వ్యూ పాయింట్ దగ్గర వాళ్ళు స్టాప్ జేసేస్తారనమాట ఒక సిటీలో. సో అక్కడి నుంచి ఇంకా మనమే మొత్తం అన్నీ చూసుకొని నెక్స్ట్ 4 cities మేము అనుకునింది ఈరోజు. ఎందుకంటే 1 డేలో అన్నీ తిరగలేం గదా. సో ఆ 4 cities చూసుకొని వద్దాము అని చెప్పి వచ్చామనమాట. సో బస్సు దిగిన వెంటనే చూడండి ఈ స్నో అసలు మామూలుగా స్టార్ట్ అయినప్పుడు అసలేం లేదు. అసలు దిగామో లేదో స్నో అయితే ఎంత విపరీతంగా పడుతునిందంటే గొడుగులు అన్నీ ఏసుకోవాల్సొచ్చింది. ఎట్లా మేము తెచ్చుకున్నాం, ఎందుకంటే ప్యారిస్‌కెళ్ళినప్పుడు మాకు అది ఆహ్, అంటే ఎట్లా అంటే ప్యారిస్‌కెళ్ళినప్పుడు అర్థమైందనమాట, గొడుగు ఖచ్చితంగా క్యారీ చేయాలి మనం ట్రిప్స్‌కెళ్ళినప్పుడని. ఎందుకంటే ఏ టైంలో ఎప్పుడు వెదర్ ఎలా ఉంటదనేది తెలీదనమాట ఇక్కడ. సో అందుకని మేము ఆల్రెడీ తెచ్చుకున్నాం. ఇది చూడండి నా జుట్టంతా స్నోనే అనమాట. సో బస్సు దిగామో లేదో అప్పుడే స్నో స్టార్ట్ అయిపోయింది. ఇదేందంటే ఫస్ట్ సిటీ అనమాట. ఈ సిటీ పేరు ఇంటర్లాకెన్ సిటీ. సో ఇక్కడ మనకు ఆ బస్సు ఆపేశారంటే ఇక్కడ మనం 4 cities చూసుకొని ఈవినింగ్ ఇక్కడికే రావాలనమాట మనం ఇంటికెళ్ళేటప్పుడు. సో చూసారు కదా, ఆల్రెడీ స్నోతోనే నిండిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్నో స్టార్ట్ అయింది. ఇదేంటంటే ఒక వ్యూ పాయింట్ అనమాట. అటు సైడ్ అంతా నేను చూపిస్తున్నాను కదా, అది ఒక కొండ టైప్‌లో అసలు ఎట్టంటే అంటే రియల్‌గా చూడడానికైతే చాలా బాగునింది. వీడియో నేను చాలా వరకు అంటే బాగా రావడానికే క్యాప్చర్ చేశాననమాట. బట్ బానే కనిపిస్తుంది, మరి మీకు అర్థమవుతుందో లేదో, అంటే ఎక్కువ స్నో ఉండడం వల్ల కొంచెం అర్థం కాకపోవచ్చు. ఈ టైంలో అప్పుడు అనిపించిందనమాట నాకు, అసలు గ్రీన్‌గా ఉన్నప్పుడు వస్తే గ్రీనరీ టైంలో చాలా బాగుంటుందేమో అన్నట్టు అనిపించింది. అంటే ఆ వ్యూస్ అవి మామూలుగా ఇక్కడ ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు ఎట్లా అంటే వ్యూస్ చూడడానికి వెళ్తుంటారనమాట. అంటే ఆ నేచర్ బ్యూటిఫుల్గా అట్లా ఉంటాయి అంటుంటారు కదా.
సో, మోస్ట్‌లీ అవి చూడడానికే వస్తుంటారు అందరూ. కానీ ఈ టైంలో ఇంకా స్నో ఎక్స్‌పీరియన్స్ కోసం రావాలే గానీ, ఇది చూడండి ఒక పక్క గొడుగున్న అసలు ఆ మాత్రం స్నోకి అసలు గొడుగు గూడా ఆగట్లేదనమాట. ఇంకా కొంతసేపు ఒకరం అట్లా చేసుకుంటున్నాం. కొంతమంది తెచ్చుకున్నారు గానీ, చాలామంది తెచ్చుకోలేదనమాట. సో, ఇక్కడ ఆ వ్యూ పాయింట్ దగ్గర నిలబడి అసలెంత బాగుండిందంటే ఫోటోస్ అయితే ఎలా వచ్చినాయంటే, ఆ పాయింట్ దగ్గర నిలబడి తీసుకుంటే, మామూలుగా ఇప్పుడు మనం వాల్‌పేపర్ సీనరీస్ చూస్తుంటాం గదా! ఇప్పుడు గూగుల్‌లో గానీ, లేదా ఈ వాల్‌పేపర్ పోస్టర్స్ ఉంటాయి గదా! సో, అలాగా ఉన్నిందనమాట. అసలు ఫోటోస్ అయితే భలే వచ్చాయి. నేనేమనుకున్నానంటే ఫస్టు ఈ ఈ క్లైమేట్‌కి వైట్‌గా ఉండేదానికి ఫోటోస్ ఏమొస్తాయో ఏమో అనుకుంటా ఉన్నాను. బట్ ఏందంటే ఫోటోస్ చూసిన తర్వాత అర్థమైంది. ఫోటోస్ భలే వచ్చాయి అని జెప్పి. సో, అక్కడ లేక్ ఉంది గదా! అది లేక్ ఈ సిటీకి ఫేమస్ అనమాట. ఇంటర్ లేక్ ఈ సిటీ పేరు. సో, ఫస్ట్ సిటీ ఇదే అనమాట. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే చేతులు చూడండి ఎలా అయిపోయినాయో అని జెప్పి చూపిస్తున్నాను. అసలు ఎలా ఉందంటే చేతులు బయట పెడుతుంటే ఫోన్స్ పట్టుకోవాలన్నా పట్టుకోలేకపోతున్నాము. అంటే అంత షివరింగ్ వస్తున్నాయన్నమాట. సో, అయినా గూడా మనం ఎంతున్నా గూడా ఇంకా ఫోటోస్, వీడియోస్ ఆపం గదా! ఎందుకంటే మనం ఇట్లా ట్రిప్స్‌కొచ్చినప్పుడే గదా మెమరీగా ఉంటాయి. అది గాక మనం వెళ్ళినప్పుడు ఫోటోస్ అవి తీసుకుంటా ఉంటాము. సో, అలాగా రెడ్‌గా అయిపోయి ఎందుకులే దారుణంగా ఉన్నిందనమాట. సో, అక్కడి నుంచి ఏందంటే ఆ సిటీలో అదొక్క మెయిన్ ప్లేస్ అనమాట. ఆ లేక్ ముందుంటుంది. ఎనకాల కొండ. సో, అది భలే ఉన్నిందనమాట అక్కడ చూస్తుంటే. ఇక్కడ నుంచి ఏందంటే నడుచుకుంటా వెళ్తా ఉన్నాము. ఇంకా చూడాలంటే ఈ సిటీ లోపలికెళ్ళి చూడొచ్చనమాట. సో, మేము బయట బాగా నడుచుకుంటా చూస్తా వెళ్తున్నామనమాట. ఎలా ఉంటది, ఏంది అని చెప్పి. మోస్ట్‌లీ ఇక్కడేందంటే సిటీస్ చూడడానికి గూడా కొన్ని సిటీస్‌కి అది పనిగా వెళ్తా ఉంటారిక్కడ. సో, మేమిక్కడ కొంచేపు చూసి అంత లోపలికి వెళ్ళలేదనమాట. ఎందుకంటే ఇంక లోపలికి వెళ్ళినా గూడా షాప్సు, రెస్టారెంట్సు సిటీయే గదా! అదీ గాక ఏందంటే గ్రీనరీ గానుంటే సో, మనం చూసిన హౌసెస్ ఎలా ఉంటాయి, ఏంటి అనేది మనకు కొంచెం బాగా అర్థమై ఉంటుంది. బట్ అంత స్నో పడుతుంది గదా! సో, అందరం ఏం చేసామంటే అక్కడ లోపలికేం చూడకుండా జస్ట్ రోడ్‌లో నడుచుకుంటా ఆ సిటీ మొత్తం కొంచెం కవర్ చేసి, సో, ఇప్పుడు వేరే సిటీకెళ్దాము ఇక్కడి నుంచి అని నడుచుకుంటా వెళ్తున్నామనమాట. చాలా డిస్టెన్సే అక్కడి నుంచి బస్సు పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు మనం వేరే సిటీకెళ్ళాలంటే ఈ మధ్యలో ఇవంతా చూసుకుంటా వెళ్ళొచ్చు. ఆహ్, ఆ కొండే నేను చూపిచ్చాను గదా! బస్సు దిగినప్పటి నుంచి మేము వ్యూ చూపిచ్చాను గదా! అదే అనమాట ఈ చుట్టూ అదే ఉంటది. అసలెంత బాగుండిందంటే దానికి తగ్గట్టు ఏందంటే ఫాగ్ గూడా అనమాట. అసలు ఎట్లుంటదంటే అంటే స్నో ఇష్టపడే వాళ్ళుంటారు గదా! అలాంటి వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. నాకేందంటే స్నో ఇష్టమే అనమాట. నేను మామూలుగా జర్మనీలో కూడా మాకు స్నో ఎప్పుడు పడతదా అని వెయిట్ జేసేదాన్ని. ముందు ఇయర్ అయితే నేనొచ్చిన ఫస్ట్ ఇయర్ అయితే చాలా పడిందనమాట స్నో. ఈ ఇయర్ అసలు జర్మనీలో మాకు 1 డేనో, 2 డేసో ఏమో పడింది స్నో అంతే మళ్ళీ పడలేదు. నేను చూడండి ఆ స్నో పడుతుంటే నా జుట్టులో అంతా స్నోనే అనమాట. అది కోట్ ఏసుకోనంటే ఒక్కరికే గొడుగు సరిపోద్ది గదా! మళ్ళీ ఇద్దరం నడవాలన్నా కూడా కష్టమే. ఎందుకంటే అది రోడ్స్ బాలేదు గదా! అసలెంత స్కిడ్ అవుతా ఉన్నాయంటే జాగ్రత్తగా చూసి నడవాలనమాట. లేకపోతే జారి గూడా పడిపోయేటట్టున్నాము. సో, ఇంకా ఆ సిచ్యువేషన్‌లో ఇద్దరం ఒక గొడుగులో రావాలంటే కష్టం గదా! అని నేను ఆ కోట్ ఏసుకున్నాననమాట. ఇట్లా పోయే దారిలో ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. సో, అది చూపిస్తున్నాను ఇక్కడ మీకు. అంటే ఇలాగ మనం బయటకొచ్చినప్పుడు ఇట్లా మన ఇండియన్ రెస్టారెంట్సు ఏదైనా అట్లా చూసినప్పుడు మన ఇండియన్‌కి సంబంధించినట్టు చూసినప్పుడు మనకు భలే అనిపిస్తది గదా! ఒరేయ్! ఇక్కడ గూడా ఉన్నాయి అన్నట్టు కొంచెం మనకు అట్లా అనిపిస్తుంటది. ఈ పొగలు చూడండి ఎలా వస్తున్నాయి. అదేందంటే మాట్లాడుతా వస్తా ఉంటాం గదా! ఆ టైంలో అంటే ఆ క్లైమేట్‌కి మనం మాట్లాడినా కూడా మన నోట్లో నుంచి పొగలొస్తా ఉంటాయి. అదే మేము నవ్వుకుంటా పోతా ఉన్నామనమాట. ఎవరైనా చూస్తే ఈళ్ళు సిగరెట్ తాగుతున్నారు అన్నట్టు అనుకుంటారు. కానీ భలే కామెడీగా వస్తున్నాయి అని జెప్పి. సో, అప్పటికి స్నో ఆగలేదనమాట. అంత దూరం నడుచుకొనొచ్చినా గూడా స్నో అయితే ఆగలేదు. సో, ఇంకా అట్లా బిల్డింగ్స్, ఆ రెస్టారెంట్స్ అవంతా చూసుకుంటా వస్తున్నాము. అసలు ఈ స్నో ఏందో నాకు కొంచెం భలే వెరైటీగా అనిపిస్తది. ఈ స్నో ఎలా పడతదబ్బా! ఏంది ఇంతంత వైట్‌గా అట్లా గెడ్డలుగా ఎలా పడతది అన్నట్టు అనిపిస్తుంటదనమాట. సో, ఫస్ట్‌లో ఇక్కడ వచ్చిన కొత్తల్లో ఏందంటే ఇట్లా రోడ్స్ పైన అట్లా స్నో చూసి ఎలా ఉంటది ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే ఎట్లుంటదంటే భలే ఎక్సైట్‌మెంట్‌గా ఉంటదనమాట. అంటే మనం ఎప్పుడు ఇట్లా స్నో చూసుండం గదా! చలి, ఫాగ్ అవన్నీ చూసుంటాం గానీ ఇంత
ఇంత స్నో మనం ఎప్పుడు అటు చూడలేదు కాబట్టి ఇక్కడ ఫస్ట్ టైం చూస్తే కొంచెం ఇదిగా అనిపిస్తుంటుంది, అంటే బాగుంది అన్నట్టు ఎక్స్పీరియన్స్గా. సో ఆల్రెడీ జర్మనీలో వెయిట్ చేసి మాకు స్నో పడకపోయేటప్పటికి ఇంకా వాళ్ళు ఎలాగో మన స్నో ఎక్స్పీరియన్స్ కోసం వెళ్దాము, జస్ట్ అలా ఎంజాయ్మెంట్కి ఒకరోజు టైం పాస్కి వెళ్దాము అనేలోపు ఇట్లా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. లేకపోతే మేము సమ్మర్లో అట్లా రావాలనుకున్నాము, అప్పుడు ఇంకా బాగుంటుంది. ప్లాన్ చేయాలి ఈసారి కూడా, అంటే సమ్మర్లో అలా వస్తే అప్పుడు మీకు చూపిస్తాను, ఇప్పటికి అప్పటికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో అలాగా ఇట్లా ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు నడిచి చూడండి ఎలా అయిపోయిందో మొత్తం. ఇప్పుడు మామూలుగా హెయిర్ స్టైల్స్ అలా చేసుకోండి, వాళ్ళకి కూడా హెయిర్ అంతా బాగుద్ది కదా ఇట్లా అది పడేటప్పటికి అట్లా. సో అట్లా చూడండి అసలు చేతులు అయితే బయట పెట్టలేకపోతున్నాం అనమాట. గ్లౌజులు మామూలుగా వేసుకునేదాన్ని ఇక్కడ, కానీ అక్కడ ఏంటంటే గ్లౌజులు మర్చిపోయి వెళ్ళిపోయాను. సో అదే ఇక్కడ ఏంటంటే ఇంకా అట్లా మాట్లాడుతానే అట్లా నడుచుకుంటా సిటీ అంతా చూసుకుంటా ఇట్లా రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలంటే మనం ట్రైన్స్ ఎక్కడానికి రాను పోను అట్లా మనం ఒకేసారి రాను పోను తీసేసుకున్నాం అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ 2 సిటీస్ మనం చూడాలి, అదే దేనికి వెళ్దాము ఏంది అని డిసైడ్ అయ్యి సో ఒక సిటీ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దానికి వెళ్తున్నాం అనమాట. సో ఆ ట్రైన్ టికెటే, అంటే 2 సిటీస్కి ఒకేసారి ఇక్కడ టికెట్ తీసేసుకున్నాము. ఒక మనిషికి 30 యూరోస్ అనుకుంటా టికెట్. సో ఇద్దరికి 60 యూరోస్ అయింది. సో ఇంకా ఒకసారి తీసేసుకుంటే మళ్ళీ టెన్షన్ ఉండదు కదా, మళ్ళీ తీసుకోకుండా అట్లా, అందుకని ఆడ తీసేసుకొని ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట. ఈ రైల్వే స్టేషన్ నేను చూసినా కూడా ఆ వెనకాల కొండ కనిపిస్తుంది కదా, అంటే అది ఎంత కవర్ అయిందో చూడండి. అసలు ట్రాక్స్ పైన కూడా మొత్తం ఈ స్నోనే. మామూలుగా రోడ్ల పైన అట్ట స్కిడ్ అవుతుంటాయి కదా, సో ఇంకా ఈ ట్రైన్స్ ఏమంటే ట్రాక్స్ పైన ఉండదు కాబట్టి స్కిడ్ ఏం అయ్యేటట్లేదు. సో ఇదే అనమాట ట్రైను. ఇక్కడ కొంచెం అంటే జర్మనీలో ట్రైన్స్ కంటే ఈ ట్రైన్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, అంతే కదా, కంట్రీకి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇంకా ఇప్పుడు ఇంకా ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. ఈ ట్రైన్లు కొంచెం భలే ఇది అనిపించాయి నాకు. అంటే మీకు ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టున్నాను కదా జర్మనీలో ట్రైను ఎలా ఉంటాయి, బస్సెస్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది ఏందని. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి, ఒకసారి ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. సో ఇంకా ఈ ట్రైన్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఎక్కడైనా ఇది ఒకే రూలు, ఇట్లా బటన్ నొక్కితే ఇట్లా ఓపెన్ అయ్యేది. సో ఇక్కడ ట్రైన్ అయితే కొంచెం బాగా నచ్చింది. ఎక్కడైనా ఇక్కడ భలే నీట్గా ఉంటాయన్నమాట. యూరోప్లోనే ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది, బట్ నీట్గా కూడా మెయింటైన్ చేస్తారు. సో చూడండి ఎలా ఉన్నాయి సీట్లు. ఫస్ట్ రావడం మేమే అనమాట. ఫస్ట్ నాకు ఈ ట్రైన్ మేము ఏంటంటే అసలు ఏ ట్రైన్ ఎక్కామబ్బా మనము అన్నట్టు అనిపించింది, కానీ మేమే ఫస్ట్ ఎక్కాము. ఒక 5 మినిట్స్ తర్వాత ఏంటంటే అందరూ చాలామంది వచ్చారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ట్రైన్లోనే ఇట్లా మ్యాప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టాపింగ్స్ మేము ఎక్కడ ఎక్కాము ఫస్ట్ ఇంటర్లేకన్ అని చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనం వెళ్ళే ట్రైన్ వెళ్ళే సిటీకి ఎక్కడెక్కడ ఏ స్టాప్స్ వస్తాయి అండ్ కన్ఫ్యూజన్ లేకుండా కూడా ఉంటుంది. ప్లస్ అది కాక ఏంటంటే ఇక్కడ బోర్డ్స్ కూడా పెట్టుంటారనమాట. మనం అవి చూసుకొని ఏ స్టాప్ వచ్చింది ఏమని అనౌన్స్ చేస్తారు కదా వాళ్ళు. సో ఆ అనౌన్స్మెంట్తో పాటు ఏ స్టాప్ వచ్చింది ఏంది అని చెప్పి మనం చూసుకోవచ్చు అనమాట. సో అది కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇక ట్రైన్ ఎక్కిన తర్వాత ఇట్లా స్నాక్ తింటున్నాం అనమాట. పార్లేజీ బిస్కెట్, అదే మాతో పాటు వచ్చారు అని చెప్పాను కదా, వాళ్ళు అన్ని స్నాక్స్ ఎత్తుకొని వెళ్ళాము. బట్ వాళ్ళు అదే ఆ బిస్కెట్ ప్యాకెట్ తెస్తే ఆ బిస్కెట్ ఇచ్చారనమాట. ఆ పార్లేజీ బిస్కెట్ చూడగానే నాకు కొంచెం అన్ని చిన్నప్పుడు గుర్తొచ్చాయి. అంటే మన చిన్నప్పుడు ఉండేటివి కదా అవి బాగా. సో ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి అనుకోండి, కానీ అప్పుడు ఇంకా బాగా తినేవాళ్ళం కదా. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ట్రైన్ కూడా ఎక్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. ట్రైన్ ఎక్కామో లేదో అసలు ఎంత స్నో అంటే భలే విపరీతంగా పడుతుంది. ఈ ట్రైన్లో నుంచి వెళ్ళే వ్యూస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో చూడండి జనాలు కూడా ఎక్కేస్తున్నారు కదా. సో వీళ్ళంతా ఏంటంటే మన ఇండియన్సే అనమాట. అనుకోకుండా ఒకే దాంట్లో వచ్చారు. దాంట్లో మన తెలుగు వాళ్ళు కూడా ఒక 3-4 మెంబర్సే ఉన్నారు. సో అందరూ ఇంకా మన వాళ్ళకి ఇవంతా కొంచెం కొత్తే కదా, అందరూ వీడియోస్ ఫొటోస్ అదే అనమాట. సో చూడండి మీకు ఆడ పక్కన వ్యూ చూస్తుంటే అర్థమై ఉంటుంది. ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు చూడండి లేసి కూర్చొని మరీ చూస్తూ ఉన్నారు, అదే వీడియోస్ తీసుకోవడం అట్లా. సో చూడండి ఇట్లా ఇప్పుడు మేము ఆడ మ్యాప్స్ చూస్తున్నాం కదా, ఏ స్టాప్ వచ్చిందా ఏంది ఇవి ఎలా వెళ్తాయి అని చెప్పి అన్న. అది లాస్ట్ ఉంది కదా లాటర్ బ్రోనెన్ అని, సో ఆ సిటీకి అనమాట మేము ఇప్పుడు వెళ్తుండేది. సో ఇట్లా వెళ్ళామంటే ఇంకో సిటీకి వెళ్తామన్నమాట. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్దాము తర్వాత అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో చూడండి ఎలా ఉందో స్నో, అసలు బాగా ట్రాక్స్ మీద కూడా అంతే అనమాట. కానీ వెళ్ళేటప్పుడు అయితే మాత్రం
ఈ ట్రైన్‌లో నుంచి చూస్తే వ్యూస్ ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయన్నమాట. కొండలు, చెట్లు, ఆ స్నోకి అట్లా. సో, ఈ స్నో టైమ్‌లో వచ్చినా కూడా బెస్టే. అంటే స్నో చూడాలని ఇష్టం ఉండుంటది గదా! సో, వాళ్ళొచ్చినా బెస్టే చూడొచ్చు అన్నట్టు అనిపిచ్చింది. చూడండి వీడియోస్, ఫోటోస్ ఎలా తీసుకుంటున్నారో. సో, ఇయన్నీ లొకేషన్ చూసారంటే మీకే నచ్చుతది చూడండి. సో, చూసారు గదా! ఎంత బాగున్నాయంటే అందరూ గూడా అసలు ఎట్లా చూస్తా ఉన్నారు గదా! లేసి లేసి ట్రైన్‌లో అసలు వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. సో, అలాగే చూస్తూ చూస్తుండగానే ఇంకా లొకేషన్ వచ్చేసిందనమాట. మేమనుకున్న సిటీ. ఇదొచ్చి లాటర్ బ్రౌనన్ అనమాట ఈ సిటీ పేరు. సో, పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. ఒక 20 మినిట్సే. ట్రైన్ ఎక్కినట్టే ఉన్నాం గానీ వ్యూస్ అన్నీ చూసేటప్పటికి అప్పుడే వచ్చేసిందా అన్నట్టు అనిపిచ్చింది స్టాపు. సో, ఇది రైల్వే స్టేషన్ అనమాట ఆ సిటీకి. ఇంకెక్కడి నుంచి దిగి మనం నడుచుకొని వెళ్ళాలి. పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయటకొచ్చామంటే ఇంక సిటీ స్టార్ట్ అవుతుందనమాట. ఇదేంటంటే పెద్ద సిటీ ఏం గాదు. ఈ లాటర్ బ్రౌనన్ అనేది కొంచెం చిన్నదే అనిపిచ్చింది. సో, ఎంత ఒక 1 ½ అవర్, 2 అవర్స్‌కంతా మొత్తం కవర్ చేసేసామనమాట. సో, ఇక్కడ మెయిన్ ఫేమస్ ఏందంటే వాటర్ ఫాల్స్ ఉంటుందంట. ఒక కొండ పైనుంచి వాటర్ ఫాల్స్. సో, అక్కడ అంటే ఎటో నడుచుకోని అవసరం లేదు. జస్ట్ మనం రైల్వే స్టేషన్ నుంచి స్ట్రెయిట్ లైన్ అనమాట. ఇప్పుడు కార్స్ ఎళ్తున్నాయి గదా! సో, స్ట్రెయిట్‌గా నడుచుకొని పోతే సిటీ అంతా చూడొచ్చు. సో, ఆ వాటర్ ఫాల్స్ కూడా వస్తది. మెయిన్ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఫేమస్ అంట. లాటర్ బ్రౌనన్ వాటర్ ఫాల్స్. సో, అది కూడా చూపిస్తాను నేను ఎలా ఉంటది ఏందని చెప్పి. ఇక్కడ స్టార్టింగే ఏందంటే ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ దిగిన తర్వాత కూడా ఈ స్నో ఏమో పడకుండా ఆగలేదనమాట. పడతానే ఉన్నింది. సో, ఒక్కరంతా చిన్న స్నో పడుతుంది కాబట్టి కొంచెం నడుచుకుంటానే వెళ్ళిపోయామనమాట. నడిచేటప్పుడైతే కొంచెం జాగ్రత్తగా నడవాల్సొచ్చింది. అంటే ఆ రోడ్డు పైన కూడా స్కిడ్ అవుతా ఉన్నాయి కదా! సో, ఇది మొత్తం ఇంకా మనం నడిచినంత దూరం ఇంక రోడ్డు పైనే నడవాలనమాట. ఆ హౌసుల ముందు, ఆ రెస్టారెంట్స్, షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. మిక్సింగ్ ఇవి పోయే దారిలో. సో, హౌసుల మీద కార్ల మీద గూడా అసలు ఎట్లున్నాయంటే పోయే దారిలో అంతా ఈ కార్లు గూడా క్లీన్ చేస్తా ఉన్నారు చాలామంది. సో, చూడండి ఎలా నిండిపోయిందో మొత్తము. అయినా గూడా మళ్ళీ పడతానే ఉంది. ఇట్లా చూడండి నడుచుకొని పోయేవాళ్ళు గూడా అచ్చులచ్చులుగా అట్టుంటున్నాయి. ఇక్కడేందంటే కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయంట. అంటే ఈ వ్యూ నగర్ నుంచి నిలబడితే మంచి ఫోటో వస్తది. లేదా ఈ వ్యూ అంతా కవర్ అవ్వద్ది. ఇక్కడి నుంచి నిలబడితే కొన్ని పాయింట్స్ ఉంటాయి గదా! సో, అలాగా గూడా ఉంటాయంట. సో, అక్కడ నిలబడుకొని గూడా మేము ఫోటోస్ అవన్నీ తీసుకున్నామనమాట. వీడియోస్ అవి. ఎలా తెలిసిందంటే ఆల్రెడీ మా హస్బెండు అంటే మ్యారేజ్ అవ్వకముందు ఆల్రెడీ ఇవంతా తిరిగేసున్నాడనమాట. సో, ఇదంతా తను సెకండ్ టైము. ఎప్పుడెళ్ళినా కూడా ఇంక నా కోసం వెళ్ళాల్సిందే గానీ తను ఇవన్నీ చూసేసున్నాడనమాట. ఆల్రెడీ మేము ఇటలీ, ప్యారిసు ఇట్లా ఆస్ట్రియా ఇవి వెళ్ళాను గదా! ఇప్పటి వరకు. సో, అవన్నీ గూడా తను సెకండ్ టైమే అనమాట. సో, ఇది గూడా సెకండ్ టైమే ఇంకా. స్పెయిన్ అవన్నీ గూడా తిరిగేసున్నాడు. సో, ఇప్పుడు ఇంకొస్తే నా కోసం రావాల్సిందే అనమాట. సో, ఒకసారి ఎళ్ళున్నాడు కాబట్టి ఇవన్నీ కొంచెం తెలిసుంటాయి గదా! సో, మాకు పెద్ద కష్టమేమి అనిపించదనమాట. అంటే కొత్తగా స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం మన సెర్చింగ్‌కి అక్కడక్కడ ఏమేమి ఉంటాయని కొంచెం కష్టం అవుద్ది గదా! సో, ఇప్పుడు మాకేమి పెద్ద కష్టమేమి ఉండదు. ఈజీగానే తనకు తెలుసు కాబట్టి వెళ్ళిపోవచ్చనమాట. సో, ఇక్కడి నుంచి వ్యూస్ చూస్తా ఉన్నాం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా! అది కొండ అనమాట. అసలు
మామూలుగా మనం గ్రీన్ టైంలో వచ్చుంటే ఇవంతా ఎంత బాగుంటాయో కదా! ఆకులు అట్లా చెట్లు అవంతా. ఇప్పుడొచ్చాం కాబట్టి ఇవన్నీ ఎండిపోయినట్టు ఇట్లంతా కనిపిస్తున్నాయి. అక్కడ ఎళ్ళే దారిలో స్నో ఉంటే నేను కొంచేపు అట్లా ఆగి దాంతో ఆడతా ఉన్నాననమాట. అంటే అట్లా ఎగరేయడం అట్లా. ఫస్ట్ చూసినప్పుడు ఎక్సైట్‌మెంట్‌గా ఉంటది కదా! అవి ఎత్తుకోవడం అట్లా. సో, ఎళ్ళే దారిలో ఇట్లా వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా! అవి ఇవి ఒక కాలవ టైప్‌లో అంటే కెనాల్ టైప్‌లో అనుకుంటా. అవి వెళ్తా అదే వాటర్ ఎళ్తా ఉన్నాయి చూసారు కదా! సో, ఇదంతా హౌసులే. అసలు ఈ హౌసులు చూడండి ఎంతెంత ఆళ్ళ దూరంలో చూస్తుంటే ఒక్కోటి ఒక్కో మూల ఉంది కదా! అవేందంటే ఇక్కడ ఫార్మ్ హౌసుల్లాగా అనమాట వీళ్ళకి. అంటే మామూలుగా సమ్మర్ అప్పుడు వీళ్ళు వేసుకుంటా ఉంటారు. అంటే చెట్లు గార్డెన్ టైప్‌లో అక్కడ ఒక హౌసు వాళ్ళొచ్చి ఉండడానికి అక్కడ అట్లా కట్టుకుంటారనమాట ఇక్కడ చాలామంది. సో, అవన్నమాట. ఈ పోయే దారిలో ఇవంతా ఈ ఫుడ్ పాయింట్స్ అదే ఈ సిటీకి సంబంధించిన రెస్టారెంట్సు, హౌసులు అవన్నీ ఉంటాయి కదా! అవన్నమాట. సో, చాలా కష్టమే ఈ స్నోలో నడవడం. నేను మామూలుగా రోడ్ల మీద చూసి అట్లా ఏమనుకుంటానంటే నడిస్తే భలే ఉంటదేమో అన్నట్టు అనిపిచ్చేది. అంతే కదా! ఫోటోస్‌లో, వీడియోస్‌లో చూస్తే అలాగే అనిపిస్తది. రియాలిటీ చూసిన తర్వాతే కదా అర్థమవుద్ది. అమ్మో! భలే కష్టము అని చెప్పి. నేను చెప్పాను కదా! ఎందుకు వచ్చామబ్బా మాకన్నట్టు అనిపిచ్చింది. మీకు చెప్తాను చూస్తూ ఉండండి వీడియో అని చెప్పి. దీనికే అనమాట. అంటే ఇట్లా నడవడానికి ఈ స్నోలో నడిసి ఒక పక్క జారిపోతా ఉన్నాం. జారి పడ్డామంటే ఇంకేమన్నా ఉందా అసలు? సో, అట్లే ఎళ్తా ఉన్నాం అనమాట. సో, జాగ్రత్తగా నిదానంగా నడుస్తా పోతున్నాం. ఈ వెహికల్స్‌కి గూడా కొంచెం డేంజరే అనమాట ఈ టైంలో. ఎందుకంటే స్కిడ్ అవుతా ఉంటాయి గదా! సో, అలాగా. సో, మాట్లాడతానే ఇంకా ఈ కొండ కనిపిస్తుంది గదా! అటు సైడ్ చూపిస్తున్నా అదే అనమాట వాటర్ ఫాల్స్ కొండ. సో, దగ్గరికెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తాను. సో, ఇదంతా నడుచుకొని వెళ్ళే టైంలో అదే దారిలో అనమాట. సో, ఇట్లా మనకి ఎన్ని హౌసులు చూసినా, ఏం చూసినా మొత్తం స్నోతో కవర్ అయిపోయింది కాబట్టి కొంచెం ఒకేలాగా అనిపిస్తుంటాయి. మామూలుగా ఇక్కడేందంటే రోడ్స్ మీద స్కిడ్ అవుతుంటాయని రోడ్స్ అవంతా క్లీన్ చేస్తుంటారు స్నో. సో, ఆడ మీరు చూస్తున్నారు కదా! ఒకతను క్లీన్ చేస్తున్నాడు. ఇక్కడ రెస్టారెంట్సు వెళ్ళడానికి గూడా దారి లేదనమాట. అంటే అంతా కవర్ అయిపోయి ఉంటుంది కదా! సో, వాళ్ళ స్టెప్స్ మీద అట్లంతా క్లీన్ చేస్తా ఉన్నారనమాట. సో, ఇంకా అవన్నీ చూసుకుంటా ఎళ్తా ఉన్నాం. ఇది చిన్న సిటీయే. ఇదేమి పెద్ద ఎక్కువ సేపేం పట్టదనమాట. కొంచెం మనకి ఈ స్నో కాకుండా గ్రీనరీ టైంలో వచ్చునుంటే ఇంకొంచెం మనం ఆగి ఆగి చూసునుంటామనమాట. అంటే ఒరేయ్! ఇక్కడ భలే ఉంది, అక్కడ భలే ఉందన్నట్టు. బట్ ఏందంటే ఆల్రెడీ స్నోతో కవర్ అయిపోయింది. అదీ కాక స్నో పడతానే ఉంది. అలాంటప్పుడు మనం ఏందంటే ఆగి చూడాలంటే అంత ఇంట్రెస్ట్‌గా చూడలేమనమాట. కొంచెం సేపు చూసామంటే స్టార్టింగ్‌లో సిటీ దిగిన వెంటనే ఎక్సైట్‌మెంట్‌తో ఉంటది. మళ్ళీ ఏందంటే టైం అయ్యే కొద్దీ విసుగొస్తదనమాట. అందుకని ఈ టైంలో రాకూడదన్నట్టు అనిపిచ్చింది. మామూలుగానే ఇక్కడ వింటర్‌లో ఏది ప్లాన్ జేసుకోకూడదు. ఎందుకంటే ఆ చలికి తట్టుకోలేం బయట తిరగాలన్నా గూడా. బట్ అనుకోకుండా ఏందో ఈ ఇంత ఘోరమైన టైంలో మాకు ప్లాన్ జేసుకున్నామనమాట. సో, 1 డేనే గదా! మరి 3, 4 డేస్ ఏంటి వేస్ట్ అయ్యి ఉంటది అనుకోవచ్చు. సో, 1 డేనే కాబట్టి లైట్ తీసుకున్నాం ఇంకా. సో, చూడండి ఇట్లా ఇంకా నడుచుకుంటా ఎళ్తా ఉన్నాం ఇక్కడ.
ఇక్కడేందంటే వెళ్తా ఉంటే ఒక స్నో క్లీన్ చేసే మిషన్ ఒకటి కనిపించిందనమాట. అతను చూడండి ఎలా తీసుకొనొస్తున్నాడో. అట్లా నెట్టుకుంటా వస్తుంటే ఆ స్నో గారికి వాటర్ టైప్‌లో ఇట్లా ఇటు సైడ్ పడిపోతుందనమాట. అది ఎట్లా అంటే మనకు నడిచే దారి వరకు క్లీన్ చేస్తున్నారు. అంటే జారకుండా. సో, అట్లా క్లీన్ చేసి అటు సైడు అది స్నో పడిపోతుంది. భలే ఉంది కదా! దీనికి గూడా మిషన్ ఉంటదా అన్నట్టు నాకు ఇక్కడికొచ్చిన తర్వాతే అర్థమైందనమాట. మామూలుగా ఇక్కడ గ్రాస్ కటింగ్‌కి వాటికంతా మిషన్స్ వాటిలకి యూజ్ చేస్తుంటారు కదా! సో, స్నోకి గూడా మిషన్ ఉంటదని నేను అక్కడికొచ్చిన తర్వాతే చూసాననమాట. సో, ఇట్లా నడుచుకుంటా పోతుంది. కొన్ని కొన్ని అట్లా తెలుస్తా ఉంటాయనమాట వీళ్ళు చేసేటివి. మనకు కొన్ని తెలియనాటివి ఇక్కడ కొంచెం కొంచెం బాగా యూజ్ చేస్తుంటారు మిషన్స్ అవి. సో, అట్లా చూసి నేను కొంచెం షాక్ అయ్యాను. అరే! భలే ఉంది కదా! ఈజీగా అట్లా చేయొచ్చు అని చెప్పి. సో, చూసారు కదా! కార్లు క్లీన్ చేసేవాళ్ళు కార్లు, రోడ్లు క్లీన్ చేసేవాళ్ళు రోడ్లు వీళ్ళంతా ఆ హౌస్ గల్లా వాళ్ళకుంది ఈ కారు. సో, వాటిలో నిలబడుకొని వాళ్ళక్కడ క్లీన్ చేస్తున్నారనమాట. సో, ఇక్కడ ఇంకా నడిచే కొద్దీ ఎట్టంటే ఇంకా ఎక్కువ పడుతునిందనమాట స్నో ఎళ్ళే కొద్దీ. సో, ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా! ఇది వాటర్ ఫాల్స్. ఇదే ఫేమస్ అనమాట ఇక్కడ. ఎంత పైనుంచంటే అసలు ఇట్లా నేను జూమ్ చేసేటప్పటికి మీకు అంత దగ్గర అన్నట్టు అనిపిస్తుంది కానీ, అక్కడ రియాలిటీలో అట్లా చూస్తుంటే ఎట్లుందంటే అసలు మన తల పైకెత్తుకొని ఏదో ఆకాశంలో నుంచి నీళ్లు పడుతున్నాయి అన్నట్టు అనిపిస్తుందనమాట. సో, అంత బాగునింది. అదే అంట ఇక్కడ ఫేమస్ ఈ వాటర్ ఫాల్స్‌ది. ఈ టైం నేను చెప్పాను గదా! ఈ టైంలో వచ్చేటప్పటికి మనకు ఫాగు అట్లా ఉండేటప్పటికి మనకు దగ్గర నుంచి చూస్తే బాగా కనిపిస్తుంది. కానీ ఆ గ్రీన్ టైంలో గాని వచ్చునుంటే అది సమ్మర్‌లో గాని వచ్చునుంటే కొండంతా పచ్చగా చెట్లన్నీ పచ్చగా ఈ స్నో లేకుండా క్లియర్ వ్యూతో ఆ వాటర్ ఫాల్స్ ఇంకా బాగా కనిపించుంటాయి. సో, ఇప్పుడు పోయింది గదా! అదేందంటే రోడ్లు క్లీన్ చేసే ఒక ట్రాక్టర్ టైప్‌లో ఉందది. దానికేదో వీల్స్‌కేదో కట్టేసి ఇట్లా స్నో క్లీన్ చేస్తున్నారనమాట. అంటే బస్సులు, కార్లు అవి పోతుంటాయి గదా! సో, అవి స్కిడ్ అవ్వకుండా ఉండడానికి అట్లా ఆ మిషన్స్‌తో అవి క్లీన్ చేస్తున్నారు. సో, ఈ స్నో పడిందంటే ఎవరి పనిలో వాళ్ళున్నారు క్లీన్ చేసేవాళ్ళు. సో, ఇప్పుడు కొంచెం దగ్గరికొచ్చామనమాట వాటర్ ఫాల్స్ దగ్గరికి. సో, చూడండి ఎంత హైట్‌లో నుంచి వాటర్ ఫాల్స్ పడుతున్నాయంటే, మామూలుగా అయి పడేటప్పుడు ఏందంటే భలే సౌండ్‌లొస్తున్నాయి. ఏదో మన ఉరుములు వర్షాలు పడేటప్పుడు ఉరుములొస్తుంటాయి గదా! సో, అట్లా ఉరుములు సౌండొస్తున్నాయనమాట. అంటే ఐస్ గడ్డలు పైనుంచి పడ్డము. నేనైతే ఫస్ట్ వర్షం అనుకున్నాను. మళ్ళీ అర్థమైంది దగ్గరికెళ్ళినప్పుడు. సో, చూడండి ఇదంతా అసలెంత బాగుండిందంటే ఈ కొండంతా పైకి ఇదంతా ఇక్కడేదో తాడు కట్టున్నారు. అంటే అక్కడేదో డేంజర్ ప్లేసేమో ఎళ్ళకూడదని అర్థం అనుకుంటా. అందుకని మేము ఎళ్ళలేదు. ఈ మధ్య అట్లా జరుగుతుంది గదా! మనం భలే ఉంది అని జెప్పి మనం ఇట్లా అడుగు పెట్టామనుకో అక్కడ కిందకెళ్ళిపోవడం అట్లా జరుగుతున్నాయనమాట. సో, అవన్నీ న్యూసుల్లో అట్లా చూసేటప్పటికి మాకు కొంచెం భయమేసి అట్లంతా చేయమనమాట. ఈ పక్క ఏందంటే శ్మశానం అనమాట. అది కూడా మొత్తం కవర్ అయిపోయింది ఆ శ్మశానం గూడా. అదే అట్లా ఇక్కడ ఫ్రోజన్ లేక్స్ అలా ఉండి, ఆ ఫ్రోజ్ అయ్యి ఉంటాయి గదా! అదే ఫ్రీజ్ అయ్యి ఉంటాయి గదా! లేక్స్. సో, అక్కడ ఫ్రీజ్ అయ్యి ఉన్నాయి గదా! అని జెప్పి మనము అట్లా కాలు పెట్టామంటే కొన్ని దగ్గరలో అయి కిందకెళ్ళిపోవడం, మనం పడిపోవడం అట్లా జరుగుతున్నాయనమాట. నేను చాలా దగ్గర ఫోన్‌లో, న్యూస్‌లో అట్లా చూసాను. అప్పటి నుంచి భయము. ఎక్కడన్నా కాలు పెట్టాలన్నా, ఏమైనా చేయాలన్నా అందుకే మామూలు రోడ్‌లోనే నడుచుకుంటా ఎళ్తుంటాం అనమాట. సో, ఇప్పుడేందంటే ఇదొక మంచి ప్లేస్ అనమాట. ఆహ్ ఇప్పుడు ఫోటోస్‌కి వాటికంతా భలే వస్తాయండి వాటర్ ఫాల్స్ దగ్గర. సో, అక్కడికొచ్చామిప్పుడు. సో, అక్కడ నా చెయ్యి చూసారు గదా! ఎలా ఉందో ఆ చలికసల చచ్చిపోతా ఉన్నామనమాట అలా ఉనింది. సో, ఇదే అనమాట ఆ వ్యూ. ఎంత బాగునిందంటే చుట్టుపక్కల మొత్తం సో, చూడండి జనాలందరూ ఈడే ఉన్నారు. అంటే ఆ సిటీ అంతా చూసుకొనొచ్చి ఇక్కడికే వచ్చారనమాట ప్రతి ఒక్కరు. సో, చూడండి ఇక్కడే జనాలు ఎక్కువ కనిపిస్తున్నారు గదా! అన్ని ప్లేసుల కంటే. బాగునింది. అంటే చిన్న పిల్లలేందంటే ఈ స్నో మ్యాన్ అలా చేస్తుంటారు గదా! స్నోలో అలా జేయడం, ఫోటోస్ తీయడం, రీల్స్ చేసేవాళ్ళు రీల్స్ దిగడం అట్ట భలే ఉనిందనమాట ఇక్కడ మాత్రం చూడ్డానికి. సో, ఇదే ఈ వాటర్ ఫాల్స్‌దనమాట. ఉండే కొంది ఏందంటే బాగా క్లైమేట్ మారిపోతా ఉండింది. కొంచెం ఫాగ్ ఉంటది. మళ్ళీ కొంతసేపు 5 నిమిషాల తర్వాత ఫాగ్ పోద్ది. సో, ఇప్పుడు చూడండి వాటర్ ఫాల్స్ అస్సలు కనిపించట్లేదు కదా! ఫాగ్ అంతా కవర్ అయిపోయింది. మామూలుగా ఏందంటే ఇదనమాట ఆ వాటర్ ఫాల్స్ క్లియర్‌గా చూపిస్తున్నాను కదా! ఫాగ్ పోయిన తర్వాత తీశాను ఇది. సో, ఇంకిక్కడ వాటర్ ఫాల్స్ చూసుకొని ఫోటోస్ అవి చూసుకొని కొంచెంసేపు తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట వేరే సిటీకెళ్ళడానికి. మేము నెక్స్ట్ ఏ సిటీకెళ్ళాము, అక్కడ ఎలా ఉంటది, ఏందనేది నేను నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ చేస్తాననమాట. ఈ వ్లాగ్ లెంత్ ఎక్కువైపోయింది. సో, ఇలాగా 2 సిటీస్ ఇట్లా చూసామనమాట. నెక్స్ట్ వ్లాగ్‌లో 2 సిటీస్ చూస్తాము. సో, అది ఇవాల్టి వీడియో. మీకు గనక వీడియో నచ్చినట్టయితే
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.